అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతిలోని మంగళం తుడా క్వార్టర్స్ వద్ద దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నటువంటి ముగ్గురు మేస్త్రీలు కింద పడిపోయినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పరంగా ఇంకా వర్క్ నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క మేస్త్రీలంతా కూడా ఏదైతే వెనక పక్క పనిచేస్తుండగా జారి కింద పడినటువంటి పరిస్థితి. ఒకసారి మనతో ఈ బిల్డింగ్ ఓనర్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా పడ్డారు సార్? ప్లాస్టింగ్ చేస్తున్నారు సార్, బయట శార్వాకాయలు కొట్టి ప్లాస్టింగ్ చేస్తున్నారు. 9:30 వరకు బాగానే ఉన్నారు. 9 నుంచి టిఫిన్ చేసి పైకి ఎక్కారు సార్. వాళ్ళు ఎక్కటం ఒక 1 అవర్ వరకు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఏదో కాలు జారి కొయ్యి ఇట్లా బెండ్ అయ్యి కింద పడిపోయినారు సార్. 5 సార్, అది 5వ ఫ్లోర్. ఫస్ట్ స్టార్టింగ్ ఈరోజు సార్. కాళాస్త్రి నుంచి వచ్చారు సార్. కాళాస్త్రి ముగ్గురు అంటే నేటి వేరే వచ్చిన కాళాస్త్రి నుంచి వస్తారు. అదే సార్. లేదు సార్, లేదు సార్, వాళ్ళు ముగ్గురే సార్ చనిపోయినారు. ఏం లేదు సార్, ఏం లేదు, వాళ్ళు ముగ్గురు చనిపోయారు సార్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క ఫ్లోర్ అంతా కూడా 5 అంతస్తుల భవనం ఇది. ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఏదైతే ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఈ కట్లతో కట్టినటువంటి దీన్ని యొక్క సార్ అంటారు. ఈ యొక్క దాని మీద నిలబడుకొని ఆ ప్లాస్టింగ్ వర్క్ చేసే దిశగా వీళ్ళంతా పనులు నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళ ఉదయం ఈ యొక్క కట్లు కట్టేటువంటి కూలీలంతా కూడా వేరే ఉంటారు. ఆ తర్వాత ఈ మేస్త్రి వీళ్ళకి పైన వర్క్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మనం ఒకసారి ఆ పైకి చూడొచ్చు, విజువల్ పరంగా చూడొచ్చు. ఈ యొక్క కట్ల ద్వారా పైన ఏదైతే 5వ ఫ్లోర్ వద్ద ఆ యొక్క మేర అంటారు, దాని మీద నిలబడుకొని ప్లాస్టింగ్ వర్క్ అంతా కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఆ పైన ఏదైతే ఆ కట్లు వేస్తున్నారో దాని మీద నిలబడుకొని పనిచేసేటువంటి తరుణంలో ఒక్కసారిగా ఆ కట్లన్నీ కూడా దాన్ని కట్టినటువంటి ఆ దారాలు ఊడిపోవడంతో అది గ్యాప్ రావడంతో ఆ యొక్క మధ్యలో కాలు జారి ఆ పైనుంచి కూడా ముగ్గురు కింద పడినటువంటి పరిస్థితి. మొత్తం 4 పనిచేస్తున్నారు. ఒక అతను పక్కన ఉన్నటువంటి కట్టిని పట్టుకొని ఆ యొక్క ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడినటువంటి పరిస్థితి. వీళ్ళు ముగ్గురు మాత్రం ఆ యొక్క 5వ ఫ్లోర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కింద పడినటువంటి పరిస్థితి. చూడొచ్చు, మొత్తం కూడా ముగ్గురు మిగతా జీవులై పడి ఉన్నటువంటి పరిస్థితి. ఒక బంధువులంతా కూడా శోకసంద్రం అవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే మనం చూస్తున్నాం, ఉన్నటువంటి షార్ట్ డ్రైర్ వేసుకున్నటువంటి వ్యక్తి పేరు సీను. ఆ యొక్క పిల్లర్ కానుకొని పడినటువంటి వ్యక్తి పేరు కూడా సీనునే. ఇక్కడ ఉన్నది ఆ యొక్క ఇంకొక అతను వసంత్ అనే వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా బయట ప్రాంతస్తులు. వీళ్ళు కూలీ నిమిత్తం, పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి ఈ యొక్క కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనం ఇక్కడికి ఇప్పటికే ఈ యొక్క ఘటనా స్థలం వద్దకు కూడా పోలీసు వారు కూడా చేరుకోవడం జరిగింది. ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎలా పడ్డారు, ఈ ప్రమాద శాతం జరిగిందా లేకపోతే వీళ్ళు ఎలా అజాగ్రత్త వల్ల ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందన్న కోణంలో మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అయితే ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే 5 ఫ్లోర్లు అన్నది గడిచిన 2 రోజులుగా వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఫైనల్ దశలో ఉంది. మొత్తం కూడా ప్లాస్టింగ్ వర్క్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఈ ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి ఈ పనిలో దిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పైకి ఎక్కిన తర్వాత ఒక్కసారిగా దానిపైన నిలబడుకొని వీళ్ళంతా కూడా సిమెంట్ వర్క్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా జారి పడినటువంటి పరిస్థితి. మనతో పాటు ఆ ముగ్గురితో పాటు మరొక పనిచేసేటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన అడిగి ప్రత్యక్షంగా ఈయనే ఉన్నాడు వాళ్ళు పడినప్పుడు, కానీ ఈయన కూడా జారి పడినప్పుడు ఆయన పక్కన కర్ర సాయంతో మీరు నిలబడుకోగలరు, లేదంటే మీరు కూడా కింద పడిపోయేటువంటి వారు. వాళ్ళు ఎలా ముగ్గురికి ఎలా అంటే ఆ కట్లు ఊడిపోయా, ఏ జరిగింది అక్కడ? కర్ర జారిపోయింది. కర్ర మేము పని చేస్తా ఉన్నాం కదా, ఇద్దరే కర్రలు లాగుతూ ఉన్నారు. నేను ఆయన పక్కన నిలబడి ఉన్నా, కర్రను పట్టుకుని లాగుతూ ఉండలేదు. జారిపోయింది, ఒకసారి కింద పడిపోయినారు. మీరు నిలబడుకోగలిగినారు అంటే మీరు అదే కర్ర, మీరు అదే దీని ఉన్నాను. మీరు కూడా అక్కడే అది ఎందువల్ల అది సరిగా కట్టలే, అది ఒక మేరలు ఏదో మేర అంటారు దాన్ని, దాన్ని అంటే దారాలతో సరైన రీతిలో కట్టలేదా లేకపోతే ఎట్టది చెప్పండి సార్. బాగానే కట్టినారు. కర్ర వెనక్కి వచ్చేసింది, అది ఒక్క కర్ర వెనక్కి వచ్చేది, కింద పడిపోయినాం. వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు? ఇక్కడ ఒక ఆయన కాళాస్త్రి అయిన ఒక ఆయన, ఇద్దరేమో ఒంగోలు. మీ పేరు? మాధవ్. ఒకసారి ఇతను కూడా ప్రత్యక్ష సాక్షి. ఏదైతే అక్కడ ఆ యొక్క సంఘటన వద్ద ఇతను కూడా పనిచేస్తున్నట్టు ఆ యొక్క ఏదైతే వాళ్ళ ఒక
మేర అంటారు దాన్ని వేసుకున్నటువంటి ఆ కర్రలన్నీ కూడా మధ్యలో ఒక కర్ర జారుకొని పక్క కొరగడంతో ఆ యొక్క కాలు అందులో ఇరుక్కొని ఒకసారికి వాళ్ళు కింద పడినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. పడిన వెంటనే కూడా వాళ్ళంతా కూడా మరణించినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఐదు ఫ్లోర్లు అంటే ఎంత హైట్ ఉంటుందో ఒకసారి మనం ఊహించవచ్చు. అక్కడి నుంచి నేరుగా వచ్చి కింద పడడంతో భారీ స్థాయిలోకంతా కూడా గాయాలు పాలయ్యి ఆ పండిన వెంటనే కూడా మృతి చెందినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే ఇక సంఘటన మీద మాత్రం ఇప్పటికే పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టేటువంటి పరిస్థితి. ఈ యొక్క బిల్డింగ్ ఎవరైతే ఓనర్ కూడా వాళ్ళు పడినప్పుడు ఆయన కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు. అయితే ముందుగా వచ్చినటువంటి కూలీలు అంత కర్రలంతా కూడా నిర్మించి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరైతే మేస్త్రులు వచ్చి పని స్టార్ట్ చేసేందుకు దాని మీదకి ఎక్కినప్పుడు ఒక్కసారిగా ఆ కర్రలు సైడ్కి వరగడంతో ఒకసారిగా జారి కింద పడి మరణించినటువంటి పరిస్థితి మాత్రం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ సంఘటన మీద పోలీసులు మాత్రం చేరుకొని కేసును దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.